ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పారణం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే ప్రథమస్కంధే ఏకోనవింశతితమ అధ్యాయే ప్రవేశామః. ఇప్పుడు మనం 19వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీమద్భాగవత మహాపురాణం 19వ అధ్యాయం ప్రథమ స్కంధం. మహారాజు హస్తినాపురం చేరాడు. పరీక్షిత్ మహారాజు విశ్రాంతిగా కూర్చున్నాడు. పరిచారకులు స్వర్ణ పాత్రలతో తీసుకొచ్చారు. స్వచ్ఛమైన గంగాజలాన్ని తీసుకున్నాడు. మనస్సు కుదురుపడింది. కానీ మనస్సులో సంఘటన మాత్రం పునరావృతం అవుతుంది. ఒక మహర్షి మెడలో నేను చచ్చిన పావును వేశాను. ఏమైంది ఆ విచక్షణా జ్ఞానం? పరమ భక్తాగ్రేసరుడు మా తాతగారు. ఆయన యొక్క పౌత్రులనయ్యి ఉండి ఈ పని చేశాను. చాలా పొరపాటు చేశాను. ఏమనుకున్నాడో ఏమో ఆయన. ఏం చేయాలి ఇప్పుడు? వెళ్ళి క్షమాపణ అడగాల? ఆయన క్షమిస్తాడా చేసిన పనికి? అసలు ఈ పాటికి ఆయన కోపం వచ్చి శాపం పెడతాడేమో. పెట్టి ఉంటాడు. ఏదైనా నేను శిక్షార్హుణ్ణి, తప్పు చేశాను, శిక్ష పొందవలసిందే. భగవంతుడిని స్మరించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి, నేను తప్పు చేశాను. ఎందుకు చేశానో నాకు తెలియడం లేదు. ఇది కూడా కరిదోషమేనేమో, లేకపోతే ఆలోచన రావడం ఏంటి అని అక్కడ ఆయన బాధపడుతున్నాడు. ఇక్కడ సన్నివేశం ఏమిటి? శమీక మహర్షి శృంగిని పిలిచాడు. ఆయన చాలా తప్పు చేశావు. ఈ విషయాన్ని మహారాజు తెలియజేయాలి. ఋషి వాక్కు జరుగు తీరుతుంది. ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు మరణిస్తే దేశం అరాచకం అయిపోతుంది. విచ్చలవిడిగా అన్యాయాలు జరుగుతాయి. అందులో పరమాత్మ నిర్యాణం అయిపోయింది. కలిదోషం అంతటా ఆవరిస్తుంది. నీకు వచ్చిన కోపం కూడా కలిదోష ప్రభావమే. లేకపోతే ఎందుకు అంత కోపం వచ్చింది? సహనానికి మారుపేరు బ్రాహ్మణ జాతి. అటువంటి బ్రాహ్మణ కుమారుడిగా ఉండి బ్రాహ్మణుడిగా జన్మించి కోపాన్ని అరికట్టలేకపోయావు, అదుపులో పెట్టుకోలేకపోయావు. దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. చాలా పొరపాటు చేశావు. ఏడుస్తున్నాడు వాడు. ఏం చేస్తాడు? చేసింది పొరపాటును తెలుసు, గ్రహించాడు. అందులో తండ్రి గారు చెప్పాడు. ఇంకా బాధ కలిగింది. అయ్యో నాన్నగారు, పొరపాటు చేశానండి. నేను వెళ్ళి ఆయనతో చెప్దామంటే నాకు మొహం చెరటం లేదు. అప్పుడు అన్నాడు ఆయన, సరే నువ్వు కాదు పడవలసింది అని గౌరముఖుడు అనే శిష్యుని పిలిచాడు. మహాముని పేరు శమీక మహాముని. శాపం పెట్టినవాడు ఆయన కుమారుడు శృంగి, ముని కుమారుడు. ఒక శిష్యుడు ఉన్నాడు ఆయనకు. చాలామంది శిష్యులు ఉన్నారు. అందులో గౌరముఖుడు అనే శిష్యుడిని పిలిచి, నాయన నువ్వు వెళ్ళు, నేను చెప్పానని చెప్పు. మహారాజా, మా గురువుగారి కుమారుడు మిమ్మల్ని శపించాడు. ఇవాటికి సరిగ్గా 7వ రోజున తక్షకుడు మిమ్మల్ని కాటు వేస్తాడు. అంటే దానికి తగినటువంటి రక్షణోపాయాన్ని మీరు మరి ఏం చేయాలో ఆలోచించండి. మా గురువుగారు మీకు తెలియజేయమన్నారు
ఆయన చాలా బాధపడుతున్నారు జరిగిన విషయానికి అని చెప్పి గౌరముఖుడు హస్తినాపురానికి వచ్చి మహారాజుకు చెప్పాడు. అతను సిద్ధంగానే ఉన్నాడు. అనుకున్నాడు, నిజమే, శిక్షార్హుండే నేను. ఒక పావును ఆయన మెడలో వేశానంటే ఆ పాము చేతిలో నాకు మరణం తప్పదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మంత్రుల్ని పిలిచాడు, సమావేశం ఏర్పాటు చేశాడు. మంత్రులారా, జరిగిన విషయం ఇది. ఇప్పటివరకు నేను ఎటువంటి అధర్మం చేయలేదు. ఇప్పుడు చేసింది అధర్మం. పాపభీతి ఉండాలి ప్రతి మానవుడికి. ఆ పాపభీతి ఉంటే పాపం చేయడు. కానీ నేను చేశాను. దీనికి ఫలితం నేను అనుభవించవలసిందే. సరిగ్గా ఒక వారం రోజుల్లో నాకు మరణం తప్పదు. తక్షకుడు కాటు వేస్తాడు. తక్షకుడు అంటే సామాన్యుడు. తక్షకుడు కశ్యప ప్రజాపతి యొక్క భార్య కద్రువ. ఆ కద్రువ సంతానంలో ఆదిశేషుడు, వాసుకి, ఆ పరంపరలో వాళ్ళ సోదరుడు చాలా ప్రభావం కలిగినవాడు. విషజ్వాలలతో ఉంటాడు ఆయన. అతను నన్ను కాటు వేస్తాడు. నాకు మరణం తప్పదు. మీరు నా కుమారుడు జనమేజయుడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఆ ఏర్పాటు చేయండి. అతనికి పట్టాభిషేకం చేసి నేను గంగానది తీరానికి వెళ్తాను. అక్కడ నిరసన దీక్ష ప్రారంభిస్తాను. మరణాన్ని ఆహ్వానిస్తూ ప్రాయోపేసం చేస్తాను. మరణం తప్పదు. ఈ వారం రోజులు భగవన్నామస్మరణ చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. ఆ పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుందో అని చెప్పాడు. వాళ్ళ ఏర్పాట్లు చేశారు. పరశురామ మహారాజు కొడుకు జనమేజయ మహారాజు, యువకుడు జనమేజయ మహారాజు పట్టాభిషేకం చేశారు. కానీ ఈ విషయం అతనికి తెలియజేయలేదు. తెలియనివ్వకుండా తెలియజేస్తే బాధపడతాడు. నాయన, నేను నీకు పట్టాభిషేకం చేశాను, బాధ్యతలు అప్పగించాను. ఇంకా నేను గంగానది తీరానికి వెళ్ళి ఆ భగవంతుని పరమాత్మను ధ్యానిస్తూ ఉంటాను. నా జన్మ చరితార్థం చేసుకుంటాను. చరితార్థం నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పాడు. జనమేజయుడు బాధపడ్డాడు. అదేమిటి నాన్నగారు, మీరు ఇక్కడే ఉండి చేసుకోవచ్చుగా భగవద్ధ్యానం. అది నేను ఇంకా చిన్నవాడిని కదా, పెద్ద పరిపాలించే శక్తికి నాకు ఇంకా రాలేదు. మీరు ఉంటే బాగుంటుంది కదా అంటే, లేదు నాయన, నేను వెళ్ళాలి అని చెప్పి మంత్రులకు కూడా చెప్పి మంత్రుల చేత ఒప్పించి వచ్చాడు ఆయన. గంగానది తీరానికి వచ్చాడు. సేవకులు అక్కడ ప్రదేశాన్ని చదునుగా చేశారు. ప్రత్యేకంగా కొన్ని తాటాకులతో ఒక పాకలాగా, పందిరిలాగా వేశారు. ఆయన వారం రోజులు పరశురామ మహారాజు దర్భ చాప మీద కూర్చున్నాడు. దర్భ కొసలు తూర్పు వైపుగా ఉంచారు మహర్షులు. అక్కడ ఆయన రాజగురువు ఉన్నారు కదా, రాజగురువు పురోహితుడు వాళ్ళు దర్భలు తీసుకొచ్చారు. దర్భలతో తూర్పు వైపు కొసలు ఉండేట్టుగా, ఆ తూర్పు వైపు కొసలు ఉండేట్టుగా పెట్టేసి మందంగా పరిచేశారు. వాటి మీద ఇంకా కొన్ని దర్భలు అటు ఇటు కూడా పరిచేసి ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒక వెనకాల ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర వేశారు. ఈ వారం రోజులు ఆయన అలాగే కూర్చొని ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. ఆహారం తీసుకోవడం, మంచినీళ్ళు తీసుకోవడం, క్షుత్పిపాసలను జయించి కూర్చోవాలి. అది ప్రాయోపేక్ష దీక్ష అంటే. మరణానికి సిద్ధపడి అలా కూర్చున్నాడు. ఉత్తరాభిముఖంగా కూర్చున్నాడు. మోక్షం కోరేవాళ్ళు ఉత్తరాభిముఖంగా కూర్చోవాలట. విజయం కోరేవాళ్ళు తూర్పుముఖంగా కూర్చోవాలి. విజయం కోరేవాళ్ళు, సంపద కోరేవాళ్ళు, ఆయురారోగ్య భాగ్యాలు కోరేవాళ్ళు తూర్పు తిరిగి పూజాక్రమం చేసుకోవాలి. యోగాభ్యాసం ఏదైనా చేసుకోవచ్చు, జపం తప్ప. మోక్షం కోరేవాళ్ళు మాత్రం ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. చూసి మనకు ఉత్తరం ఎదురుగా ఉత్తర దిక్కు ఉండాలి. అంటే మనం దక్షిణ వైపు కూర్చుంటా ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి. అలా కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయానికి మహర్షులు వచ్చారండి. అది భగవంతుడికి లీలా విలాసం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం. తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చారు. ఎవరెవరో తెలుసునండి. సప్త మహర్షులు, అత్రి, వశిష్ఠుల వారు, చవన మహర్షి, శరద్వంతుడు, అరిష్టనేమి, భృగు మహర్షి, అంగిరసుడు, పరాశరుల వారు అంటే వ్యాసుల వారి తండ్రి, సుఖపరబ్రహ్మకు తాతగారు, విశ్వామిత్రుల వారు, పరశురాముడు, ఓతచ్చుడు, ఇంద్రప్రమదుడు,
యుధ్మవాహనుడు మేధాతిథి, తర్వాత పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్వుడు, కవశుడు, అగస్త్యుల వారు, వ్యాస భగవానుల వారు కూడా వచ్చారు. అది విశేషం. వ్యాస భగవానుల వారు మరి భారతానికి ఆయన లేకపోతే భారతం ఉందా? వ్యాస భగవానుల వారు శ్రీకృష్ణ ద్వైపాయనులు ఆయన, నారదుల వారు, ఇంకా తుంబురుడు, వివిధ గోత్రాలకు సంబంధించిన ఋషులందరూ వచ్చారు. వాళ్ళందరూ రావడానికి ఆశ్చర్యం కనిపించింది పరీక్షితుడు. లేచి నిల్చున్నాడు. మహానుభావులారా, నా జన్మ చరితార్థమైందండి. నేను ఈ క్షణంలో మరణించినా చాలా సంతోషమే. వారం రోజులు వ్యవధించారు, రండి అని అందరికీ కూడా అతిథి సత్కారం చేసి అందరినీ దర్భాసనాలపై కూర్చోబెట్టాడు. వాళ్ళందరూ, నాయన మాకు తెలిసింది విషయం, మేము యథాలాపంగా వచ్చాం, రావాలని ప్రత్యేకంగా అనుకోలేదు, తీర్థయాత్రలు చేస్తూ వచ్చాం. ఈ సన్నివేశం చూసి మాకు కనిపించింది, చూసాం, పరిస్థితి తెలిసింది, ఏం బాధపడుకున్నాయన. వ్యాసుల వారు వచ్చారు, నీకు ఇంకా ఎటువంటి బాధ ఉండదు, ఆయనే నీకు మార్గదర్శి, మీ వంశంలో అందరికీ ఆయనే కదా మార్గదర్శి, ఆయన లేకుండా ఏం జరిగింది అంటే తప్పకుండా ఆయన నిన్ను రక్షిస్తారు, బాధపడకు నువ్వు అని ఓదార్చారు. వ్యాసుల వారు చెప్పారు, పరమాత్మను స్మరించు పరీక్షిత్, ఆయన నిన్ను రక్షించినవాడు, నీకు పునర్జన్మ ఇచ్చినవాడు, తప్పకుండా నీకు మోక్షం కల్పిస్తాడు అని ఆయన అంటూ ఉండగానే శుకపర బ్రహ్మ మహా తేజోమూర్తి, అద్భుతమైన మహిమాన్వితుడు, వ్యాసులవారి కుమారుడు, ఆజన్మ బ్రహ్మచారి, ఆయన ఒక దివ్యమైన తేజస్సుతో అలా ఆవిర్భవించి వచ్చేసాడు. ఒక దివ్యమైన తేజస్సు వచ్చేసింది. దగ్గరికి వచ్చాక చూశారు, ఎవరో కాదు, శుకపర బ్రహ్మ. 16 వర్షప్రాయుడు. సనక, సనందన, సనత్కుమార, సనాతులు నలుగురు కూడా పంచవర్షప్రాయులు. శుకపర బ్రహ్మ ఎప్పుడు 16 వర్షప్రాయుడే, ఎప్పుడు 16 ఏళ్ళ వాడు ఆయన, నిత్యయౌవనుడు, కానీ ఆ జన్మ బ్రహ్మచారి. ఎప్పుడు అందరిలోనూ భగవంతుని దర్శిస్తుంటాడు. వచ్చాడు, రాగానే తండ్రి గారికి, తాతగారికి నమస్కారం చేశాడు, ఋషులందరికీ నమస్కారం చేశారు. ఆ ఋషులందరూ కూడా నిల్చున్నారు. పరబ్రహ్మ రాగానే వయసులో చిన్నవాడే, కానీ తపో దీక్షలో అందరికంటే గొప్పవాడు. కూర్చోబెట్టారు, రండి కూర్చోండి అన్నారు. పరీక్షిత్ మహారాజు పరీక్ష నమస్కారం చేశాడు, స్వామి రక్షించండి, మీరు వచ్చారు, చాలా సంతోషం. 2 ప్రశ్నలు ఉన్నాయి నావి. నేను మరణానికి సిద్ధంగా ఉన్నాను, ప్రాయోపవేశం చేస్తున్నాను. మానవుడి కర్తవ్యం ఏమిటి? మరణోన్ముఖుడైన వాడి కర్తవ్యం ఏమిటి? అసలు మానవుడు ఏం చేయాలి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకునే స్థితి మానవుడికి మాత్రమే ఉంది. వాడి ధర్మం ఏమిటి? మరణం రాబోతున్నవాడు ఏం చేయాలి? వాడి ధర్మం ఏమిటి? ఇవి చెప్పండి స్వామి. మహర్షులు అన్నారు, నీ ప్రశ్నకు సమాధానాలు ఆయన చెప్తారు, మేము చెప్పగలం, కానీ ఆయన చెప్తే బాగుంటుంది అని చెప్పారట. దీంతో మనకు ఈ అధ్యాయం పూర్తయిపోయింది. అద్భుతమైనటువంటి మహాపురాణం శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కంధే ఏకోనవింశోధ్యాయः ఇది ప్రథమస్కంధः సమాప్తः. అనంతర కార్యక్రమంలో మనం ద్వితీయ స్కంధంలో ప్రవేశిద్దాం. శుభం భవతు సర్వేభ్యः.